హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి చెప్పు. ఇట్స్ మై బర్త్డే అను. ఈరోజు మా రిషి బాబు బర్త్డే అన్నమాట. ఇప్పుడు స్నానం చేసినాడు అన్నమాట. స్కూల్ ఉందన్నమాట. ఈరోజు మేము స్కూల్కి పోతాం అన్నమాట. చెప్పు, బ్లెస్ చేయండి అను. బ్లెస్ చేయండి, అంత క్యూట్గా అడుగుతున్నాడుగా, బ్లెస్ చేయండి. సో ఈరోజు వీడియో ఎట్లా తీస్తే ఏందన్నది నాకు తెలియదు. అసలు ఈయన బర్త్డే ఎట్లయితే తెలియదు. లాస్ట్ టైం లెక్కన హడావిడి అంటే అటు ఇటుగా ఉందన్నమాట. ఓకే 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 సో ఆ డ్రెస్ చూపిస్తా, చూసేయండి. ఈ డ్రెస్ తీసుకున్నాను అన్నమాట. రిషివ్కి షర్ట్, ఇంకా ప్యాంటు, ఇంకా అట్లనే స్కూల్లో వీళ్ళ స్కూల్లో ఏంటి అని అంటే అది కొత్త స్కూల్ కాబట్టి నాకు తెలిసి కొత్తగా ఆలోచిద్దాం అనుకుంటున్నా. ఏమో తెలియదు, ఏందో తెలియదులే. కానీ స్కూల్లో అయితే అందరు బర్త్డేకి ఒక్కొక్కరు బర్త్డేకి ఒక్కొక్క ప్లాంట్ తెమ్మంటారు. సో అట్లా ఒక ప్లాంట్ అయితే ఇదైతే తీసుకున్నా. మందారం, ఎల్లో మందారం తీసుకున్నా. ప్రతి స్టూడెంట్కి అంతేనంట. బర్త్డేకి ఒక్కొక్క బర్త్డేకి అట్లా ప్లాంట్ నాటుతారన్నమాట. సో ఇవి చాక్లెట్స్ చూపిస్తే వీడు ఆగడు, అందుకని చూపించట్లేదు. బయటికి తీస్తే చాక్లెట్స్. అదిగో, నీ బర్త్డేకి ఎవరికైనా ఇవ్వాలి, నువ్వు తినొద్దు. ఇస్తావా చాక్లెట్స్? మీ ఫ్రెండ్స్కి ఇస్తావా? మీ ఫ్రెండ్స్కి, మీ టీచర్స్కి ఇస్తావా? ఓకే, నేను ఇస్తలే కానీ ఆగు ఇస్తా, ఆగు. అరుకో, ఇవి మాకు తెల్లారలేదు, ఇంకా స్కూల్కి టైం అవుతుందంటే. చూడేసేసిన. ఇంతకంటే ఏం రెడీ చేస్తాం చెప్పండి అబ్బాయిల్ని. సో రెడీ చేసినాక మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా ప్రిపేర్ అయ్యాక చూపిస్తా. పని అంటే ఇంకేం లేదు. ఆల్రెడీ ఇల్లు చేసుకున్న, గిన్నెలు ఏం లేవు, అన్నం వండేసిన, కూర వండేసిన. ఇంకా ఇప్పుడు నేను కూడా స్నానం చేసి దీపం పెట్టాలి. మా పాప వెనకకు పోయింది, అమ్మకు పోసేసి నేను కూడా చేసేసి దీపం పెడతా. ఎందుకంటే మా రిషి బర్త్డే కదా ఈరోజు, అంటే సాటర్డే కూడా. సో అందుకని చెప్పేసి మా పాపకు స్నానం చేపిద్దామని పోయినా. ఫ్రిడ్జ్ మీద చాక్లెట్స్ పెట్టినా. చూడండి ఏం చేసిండు వీడు వచ్చేలోపు. ఇక్కడ ఈ చాక్లెట్ బర్త్డే నీది, వేరే వాళ్ళకి ఇవ్వాలి, నువ్వు తినోది. ఇక్కడి ఇవ్వంటే ఇవ్వు. ఇదిగోండి, ఇక్కడ చైర్ వేసుకొని ఆ చాక్లెట్స్ తీసుకున్నాడు. రే ఇవ్వు. పూజ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వీనితోని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. వీన్ని స్కూల్కి తీసుకెళ్తా. ఇప్పుడు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటే చూడండి. ప్రిపేర్ అంటే ఏం లేదా, చాక్లెట్ అని ఒక బాక్స్లో పెట్టి పంపించడమే. సో గాయస్, ఇప్పుడు ఇంకా వీన్ని స్కూల్లో అయితే దింపాలి. తీసుకుపోతున్నా పదా. గంధం అంటుతుంది. హ్యాపీ బర్త్డే రిచియా. థ్యాంక్ యూ మమ్మీ అనాలి. మెలోడీ కూడా. ఇవన్నీ మా రిషి బర్త్డేకి పంచాల్సిన చాక్లెట్స్. స్కూల్లో ఫస్ట్ టైం బర్త్డే వేసుకుంటుండు వీడు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో వాడికంటే నాకే ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. స్కూల్ అసలు బర్త్డేస్ అంటే కొంచెం ఎట్లయినా ఉంటుంది కదా. ఎలాగో ఇంకా మేము ఎలాగో చేసుకోము, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. పిల్లలకైనా కొంచెం హ్యాపీనెస్ ఇవ్వాలి కదా. సో అట్లా అన్నమాట. ఈ చాక్లెట్స్ అయితే ఇస్తున్నా. స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇది ఫస్ట్ బర్త్డే వాడికి. స్కూల్లో చెట్టు పట్టుకొని ఇది ఇక్కడ చాక్లెట్ బాక్స్. ఇక్కడ రిషి ఎన్ని చాక్లెట్లు తింటావు రిషి? ఎన్ని తింటావు చాక్లెట్స్? ఇది 4వ 5వదా? మా బర్త్డేకి ఇవ్వడానికి కొన్నా, నువ్వు తినడానికి కాదు. చాక్లెట్లన్నీ వీడే తింటుండు. స్కూల్ దగ్గరికి వెళ్ళాక వీడియో తీస్తా. గో మా రిషి స్కూలు చూసిరా పిల్లలు. ఇది కొత్త స్కూల్ అన్నమాట. ఆహా, ఎల్లో పింక్ తీసుకున్నా. వాళ్ళ డాడీ ఉండి వద్దు వేరే డిఫరెంట్ కలర్ తీసుకో అంటే ఇంకా ఎల్లో తీసుకున్నా. రిషి బర్త్డే. రిషి రా, ఇచ్చే పోయిగా ఎల్లు. ఇంకా బాయ్ ఎల్లు. ఇది చూడు, హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్ యూ చెప్పాలి. ఓకేనా? సే థ్యాంక్ యూ.
సో 1 అయితే స్కూల్లో దింపేసి వచ్చిన. ఇంకా మా తమ్ముడు వస్తా అన్నాడు ఈరోజు. ఒకవేళ వాడు వస్తే కనుక మేము ఈవినింగ్ టెంపుల్కి పోదాం అనుకుంటున్నాం. వాడు రాకపోతే ఏం వెళ్ళాను. సో వీడియో అయితే ఏమవుతుందేమో మీరే చూడాలి. ఇక స్టార్ట్ అయితే చేసిన, అంతా దేవుడు ఎరుగు. సో మళ్ళీ మా వాడు వచ్చాక కంటిన్యూ చేస్తా వీడియో. ఆఫ్టర్నూనే వచ్చేస్తాడు వాడు. రిషికి అయితే ఒక గిఫ్ట్ వచ్చేసింది అప్పుడే. ఇక్కడ పెట్టారు రిషి ప్లాంట్ బయట. ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చిన. ఈరోజు హాఫ్ డే, సాటర్డే కదా, హాఫ్ డే, అందుకే మధ్యాహ్నం వచ్చిండు. రావంగానే మొదలు పెట్టిండు. ఇట్లుంటుంది మాతోని మరి. అమ్మా వీడొక్క 10 మంది అల్లరి వీడొక్కడే చేస్తాడండి. అమ్మో మస్తు తీటోడు నా కొడుకు అయితే కదా రిషి. కాదా? బంగారం ఇది, బంగారం. కిష్పెత్తు మమ్మీకి, కిష్పెత్తు నాకు, మమ్మీకి. సో ఇది వచ్చేసి కేక్ అన్నమాట. లాస్ట్ టైం సేమ్ ఇలాంటి కేకే తెచ్చిండు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మా వాడిది బర్త్డే వ్లాగ్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టినా. సో టెంపుల్కి పోతా అని చెప్పిన కదా, మా తమ్ముడు అయితే అప్పటికి ఎగ్ తినేసి వచ్చిండంటే ఇంకా ఆ రోజు మార్కెట్ కూడా ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకెళ్ళలే. నేనైతే చాలా సింపుల్గా ఉన్నా. ఇంకా వాళ్ళ డాడీ కూడా లేడు, అందుకని చెప్పేసి పిల్లలతో పిల్లల్ని పిలిచి వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టి కట్ చేపించేసినాం చాలా సింపుల్గా. కానీ లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా అంటే చాలా మారిపోయిండు మా రిషి. ఎట్లా అంటే లాస్ట్ టైము కేక్ కట్ చేయమని మేము అసలు గట్టిగా పట్టుకున్న కట్ చేయలేం. మీరు ఒకసారి వీడియో చెక్ చేయొచ్చు కూడా. ఇంకా కానీ ఈసారి వాళ్ళ అక్క పట్టుకుంటే నన్ను అరుస్తున్నాడు. ఎంత నవ్వొచ్చిందో నాకైతే. కానీ చాలా కొంచెం మారిపోయిండు. అంటే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కొంచెం చేంజ్ అయింది అన్నమాట మా వాడు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి 24వ తారీఖు 24th January. నేను ఇప్పుడు పెడుతున్న వీడియో ఆ రోజు తీశాను, కానీ అస్సలు ఎడిట్ చేయడానికి కుదరలే. అందుకే మ్యాక్సిమం వాయిస్తో చేయడానికే ట్రై చేస్తున్నాను. కానీ ఇంకా మొత్తం అప్పుడైతే క్లమ్జీగా ఉంది, ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేను. మా వాడు అది అంటిస్తుండేనే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కానీ మొత్తానికైతే చాలా పీస్ఫుల్గా అయిపోయింది వాడి బర్త్డే. ఆగమాగం అవుతుంది అనుకున్నా కానీ పర్లేదు, మంచిగా అయిపోయింది అన్నమాట. ఎవ్వరూ రాలే, ఏది లేదు. ఓన్లీ మా తమ్ముడు వాడి కోసం ప్రతి ఇయర్ కేక్ తెస్తాడు. వాడి 2nd బర్త్డే అప్పటి నుంచి వాడే కేక్ తెస్తుండే. ఇది 3rd year అన్నమాట. లాస్ట్ టైం అయితే ఇంకా మొత్తం వాడి బర్త్డే మొత్తం వాడే చేసిండు, నేనేం చేయలేదన్నమాట. సో ఇంకా కొంచెం అట్లా కట్ చేయించినాక పిల్లలకందరికి పెట్టేసి మేము కూడా, నేనైతే తినలేదు ఆ రోజు సాటర్డే కదా, అందులో ఎగ్ ఉంటుందా, నేనైతే తినలే. ఇంకా మిగతా అందరికైతే పెట్టేసినాం, తిన్నారు. చాలా సింపుల్గా అయితే మా వాడి బర్త్డే ఇట్లా అయితే అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. చాలు, మనకున్న లైఫ్ స్టైల్లో మనం ఉన్న పరిస్థితుల్లో ఈ మాత్రం చేసుకున్నా చాలు, అది మహా గొప్ప. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. నాకు నిజంగా చెప్తున్నా, నాకు నేను మా ఆయనకి ఏదైనా చేసుకోకపోయినా పర్లే, కానీ పిల్లలకు మాత్రం ఏది తక్కువ కావద్దన్న థింకింగ్లో ఉంటాను నేనైతే ఎప్పుడు అంతే. అందుకని చెప్పేసి ప్రతి వాళ్ళకి సంబంధించిన ప్రతి చిన్నది నాకు చాలా స్పీషియస్ అన్నమాట. ఏమంటారు, చాలా మెమరబుల్గా ఉండాలి నాకు, వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్ అని నేను అట్లా ఫీల్ అయిపోతూ ఉంటా. సో వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. నా కోసం ప్లీజ్ అండి, ప్లీజ్ మీరు అందరు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఎట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటా. సో లాంగ్ వీడియోస్ బాగా లేట్ అవుతున్నాయి, ఇంక ఏం చేస్తాము, కొన్నిసార్లు కుదరదన్నమాట. సో ఇంకా మా వాడి బర్త్డే అయితే ఇట్లా అయిపోయింది. కేకు పెట్టి వాడే నాకుతున్నాడు, అట్లనే చేసిండు 2 సార్లు. ఇంక ఇట్లా ఎవరు వద్దు తినిపించడం అని చెప్పేసి కట్ చేసి ప్లేట్లలో పెట్టి ఇచ్చేసిన. ఎందుకంటే ఇంకా పెడుతున్నంత సేపు ఇంకా నాకుతూనే ఉంటాడు చేతిని, అందుకని చెప్పేసి. కానీ వాడు అలా తినడం ఏమో కానీ బర్త్డే వాడిది కానీ అసలు ఎన్ని చాక్లెట్లు తిన్నాడంటే మొత్తం ఇంకా కట్ చేస్తే ఏముంది, ఫుల్ కోల్డ్ అయింది, మంచిగా ముక్కు ఇట్లా కారిపోతుంది అన్నమాట. ఈ ప్రజెంట్ వాడికి ఎప్పుడు ఫీవర్ వస్తుందో కూడా తెలియదు. ఇంకేం చేస్తాం, ఆ రోజు కొట్టలేకపోయాను, నాకు కొంచెం కొట్టబుద్ధి అవ్వలేదు బర్త్డే కదా అని చెప్పి. లేకపోతే రోజుకో 10 సార్లు అనే దెబ్బలు తింటారు వీళ్ళు, అంతే. పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తారండి, తల అయితే బాగా తింటారు, కానీ తప్పదు కదా వాళ్ళతోనే అన్నీ అన్నమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.
చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. నాకు ఇంకా అంతకుమించి నేను ఏం చెప్పలేస్తా చెప్పండి మీ అందరికీ. ఇంక ఇట్లయితే అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది అన్నమాట. వీడియో మాత్రం నచ్చితే ఏం చేయాలి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైవ్స్ కూడా చేస్తున్నా కదా, ప్లీజ్ అండి వచ్చే వాళ్ళందరూ లైవ్లో జాయిన్ అవ్వచ్చు కదా, ఎంకరేజ్ చేయొచ్చు కదా, నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది అన్నమాట. కొంతమంది పిచ్చి పిచ్చి కమెంట్లు పెడతారు, వాళ్ళ గురించి అయితే పట్టించుకోను అనమాట. తిట్టడం అయితే కంపల్సరీ, ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మనల్ని ఎవరైనా అన్నారు అని అంటే వాళ్ళని అని తీరాల్సిందే, లేకపోతే నాకైతే నిద్ర కూడా పట్టదు. నేను అదే టైపు అంటే మనసులో ఉండిపోతుంది, నన్ను ఎందుకన్నారు అని అట్లా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళని తిరిగి అనేదాకా నాకు మనసుని ఏది పట్టదు అంతే ఇంకా. సో ఇదేనండి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఇంతే అన్నమాట. ఇంకా చూద్దాం వీడియో ఎలా నడుస్తుంది ఏంటి అన్నది. ఇంకా ముందు అయితే మంచి వీడియోస్ పెడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.